సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనంతపురం జిల్లా విడపనకల్లు సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా భారీగా నగదు పట్టుబడింది. కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప నుండి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న ₹1,75,00,000 నగదు పట్టుబడింది. అయితే ఈ నగదును అనంతపురం మీదుగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి బెంగళూరుకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి రసీదులు, రికార్డులు చూపకపోవడంతో డబ్బును తరలిస్తున్న వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. దీనిపై సబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ పూర్తి విచారణ అనంతరం మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో మన విడపనకల్లు అవుట్స్కట్స్లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బళ్ళారి వైపు నుంచి టువర్డ్స్ మన ఉరవకొండ సైడ్ వస్తున్న ఒక వెర్నా కార్ని ఆపి చెక్ చేయగా దాంట్లో ₹1,75,00,000 క్యాష్ ఆ కారులో దొరకడం జరిగింది. దాని మీద అతను వివరాలు అడుగుతా అతను పందల కృష్ణారెడ్డి అని ఇతని నేటివ్ ఆఫ్ చవటపల్లి విలేజ్, ఉదయగిరి మండలం, నెల్లూరు జిల్లా అని, తాను సిరుగుప్ప బళ్ళారి జిల్లాలో కర్ణాటకలో కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నట్లు, అతను అక్కడ ఈ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ క్యాష్ గురించి వివరాలు అడుగుగా ఆయన దీనికి సంబంధించి ఏ విధమైన కాగితాలు చూపించినందున కారుని ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని క్లారిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి మనం పంపిస్తున్నాం. కొనుగోలు నిమిత్తం తీసుకువెళ్తున్నట్లు, తన స్నేహితుల వద్ద కొంత అమౌంట్ తీసుకున్నట్లు, తన అమౌంట్ కొంత ఉన్నట్లు చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించిన ఏ విధమైన పేపర్స్ అతని దగ్గర లేనందున ఇది ఎక్కువ మొత్తంలో అమౌంట్ కాబట్టి సీజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా మనం స్ట్రెంథన్ చేయడం జరిగింది. వచ్చేపోయే ప్రతి వెహికల్ని కూడా అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వెహికల్స్ని మనం తరువుగా చెక్ చేస్తున్నాం. దీని ద్వారా మనం NDPL కానీ, లేకపోతే ఎక్కువ మొత్తంలో క్యాష్ కానీ, లేకపోతే ఇంకేదైనా మెటీరియల్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతున్నా కూడా త్రూ చెక్ పోస్ట్ మనం చెక్ చేస్తాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నారు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.